హలో అండి. కథ పేరు బ్రతుకు మూలం. ఈ కథని రచించిన వారు ఉదయబాబు గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, నేను వెళ్ళొస్తాను పిన్ని, ఇంకా లేట్ అయితే నీకు ప్రయాణం చేసే విధానం కూడా రాదు అని మా ఆయన కేకలిస్తారు. ప్రజ్ఞని తీసుకొని హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకొని బయలుదేరి పిన్నితో అన్నాను, ఉండమ్మా బొట్టు పెడతా, నిన్న మధ్యాహ్నం వచ్చావు, ఈరోజు ఉదయమే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. 4 రోజులు హాయిగా పుట్టింట్లో ఉండవు కదా అంది పిన్ని నుదుట కుంకుమ ఉంచుతూ. ఏం చెయ్యను పిన్ని, రేపు మంగళవారం, పైగా దీని స్కూల్ రీఓపెన్, సెలవులు 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. హోంవర్క్ చేసుకోమ్మా అంటే కొత్త రైమ్స్ నేర్చుకుంటూ ఇది 10 రోజులు గడిపేసింది. ఆ వర్కులు అన్నీ చేయించాలి. ఈ రోజుల్లో చదువులు కాన్వెంట్ వాళ్ళకి డబ్బులు కట్టుకొని ముందు మనం చదువుకొని మన పిల్లలకు మనం చెప్పుకోవడమే. అందుకే తప్పక బయలుదేరాను అన్నాను. డాడీ తిడతాడు అంటావు, కదలవు, రా మమ్మీ. ప్రజ్ఞ నా చెయ్యి పట్టి లాగుతోంది. సరే, తాతగారేరి అడిగాను. ఆయన గదివైపు చూపించి చేత్తో నుదురు కొట్టుకుంది పిన్ని. వెళ్ళొస్తాను అని చెబుదామని ఆయన గదిలోకి వచ్చాను ప్రజ్ఞతో. ఆయన తన గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నారు. నన్ను చూసి మళ్ళీ కాల్ చేస్తాలే అని కాల్ మధ్యలోనే ఆపేసి లేచారు. వెళ్ళి వస్తాను తాతగారు అన్నాను ఆయన పాదాలకు నమస్కరించి. ఆయన ఆశీర్వదించి తన టేబుల్ సరుగులో నుంచి 100 రూపాయల నోటు తీసి ప్రజ్ఞ చేతిలో పెట్టారు. థ్యాంక్ యూ తాతగారు అన్న ప్రజ్ఞ అంతలోనే ఏమనుకుందో ఏమో తాతగారి కాళ్లకు నమస్కరించింది. ఆయన సంతోషపడిపోయి క్షేమ స్థైర్య ధైర్య అంటూ నాకు నోరు తిరగని భాషలో ఆశీర్వదించారు. నేను చెప్పకుండానే ప్రజ్ఞ ఆయనకి నమస్కరించటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కూడా నేర్పిందా మీ అమ్మ నీకు అన్నారు తాతగారు ఒక కవరు చేత్తో పట్టుకొని. మమ్మీ నేర్పలేదు తాతగారు. సెలవులకు ముందు మా స్కూల్లో మాతృవందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు మా పిల్లల తల్లులందరూ వచ్చారు. వాళ్ళని స్టేజి మీద కూర్చోపెట్టి మా పిల్లలందరి చేత వాళ్ళకి నమస్కరింపచేశారు టీచర్ గారు. ఆ ఫోటోలు మరుసటి రోజు అన్ని న్యూస్ పేపర్స్లోనూ వచ్చాయి. అలాంటి సంస్కారం మాకు నేర్పినందుకు పత్రికలన్నీ మా స్కూల్ని పొగుడుతూ రాశాయి, చెప్పింది ప్రజ్ఞ. కన్నతల్లికి పబ్లిక్గా నమస్కరించటం కూడా వ్యాపార సూత్రం అయిపోయిందన్నమాట. చాలా సంస్కారం నేర్పిస్తున్నాయి మీ కాన్వెంట్లు. వాళ్ళని చూసి ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు జరిపి మాకు రిపోర్టులు ఫోటోలు పంపండి అని విద్యాశాఖాధికారులు కూడా చైతన్యవంతులు అవుతున్నారని ఏదో పేపర్లో చదివాను. గుడ్ అంటూ ప్రజ్ఞ తల నిమిరారు ఆయన. ఆయన ఆత్మీయతకు ప్రజ్ఞ అనుభూతితో కళ్ళు మూసుకోవడం నేను గమనించాను. అమ్మ ఛాయ, మీ ఆయనని అడిగానని చెప్పు. ఎప్పుడు నిన్ను ప్రజ్ఞనే పంపిస్తాడు. ముగ్గురిని కలిసి వచ్చి ఓ వారం రోజులు ఉండమన్నానని నా మాటగా చెప్పు. కవరు నా చేతిలో పెట్టి సరేనండి అంటూ నేను బయటికి నడిచాను. నా వెనకాలే ఆయన హాల్లోకి వచ్చారు. అప్పటికే పిన్ని తన బ్యాగుతో రెడీగా ఉంది. అమ్మ తులసి, నువ్వు టైలరింగ్ క్లాస్కి వెళుతున్నావా? అవునండి. ఏం? ఈ 1000 రూపాయలు మనీ ఆర్డర్ పోస్టాఫీసులో కట్టి పెడతావని. నాకు కొంచెం నీరసంగా ఉంది, లేకపోతే నేనే వెళ్ళేవాడిని అన్నారాయన. నేను ఒళ్ళు మండిపోయింది. ఇంటికి వచ్చిన మనవరాలకి 100 రూపాయలు చేతిలో పెట్టారు. ఎవరో తెలియని వాడికి 1000 రూపాయలు పంపిస్తున్నారు. ప్రజ్ఞ నా చేతికిచ్చిన 100 కాగితాన్ని
సాధ్యమైనంతగా నలిపేసి ఉండగా చేశాను. ఇప్పటికే లేట్ అయ్యింది మామయ్య. మీ అబ్బాయి భోజనానికి వచ్చినప్పుడు ఇచ్చి పంపించండి. ఇలా అన్నానని మీరే పోస్టాఫీస్కి వెళ్తే మాత్రం నేను చాలా బాధపడతాను. మీరు రెస్ట్ తీసుకోండి అని పిన్ని ముందుకు నడవటంతో ప్రజ్ఞతో ఆమెను అనుసరించాను. బయటకు అడుగు పెడుతూ తాతగారిని అత్యంత క్రూరంగా చూసిన నా చూపుతో ఆయన నిస్సహాయమైన చూపు ఒక్క క్షణం కలిసేసరికి తత్తరపడి ముందుకు నడిచాను. నేను ప్రజ్ఞతో ఎక్కిన బస్సు కాకినాడ వైపు దూసుకుపోసాగింది. ఆలోచనలతో వేడెక్కిన బుర్ర చల్లగాలికి చల్లబడింది. ప్రజ్ఞ కిటికీలో నుంచి పరిసరాలన్నీ పరిశీలిస్తుంది. అంతలో నా వైపు తిరిగి మమ్మీ 5 స్టార్ అని అడిగింది. బస్సు కదిలి 10 నిమిషాలే కదా అయ్యింది. అప్పుడే చిరుతిండా? నువ్వేగా బస్సులో ఇస్తాను అన్నావు. మమ్మీలు ఎక్కడైనా అబద్ధాలు చెప్తారేంటి అంది నవ్వుతూ. మాటలు బాగా నేర్చావే. నవ్వుతూ బ్యాగ్ జిప్పు తెరిచాను. నలిగిపోయిన 100 రూపాయల కాగితం ఉండ చేతికి తగిలింది. కోపంతో బయటికి విసిరేయబోయాను. ఈ సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు. ఒకరికి పనికిరానిది మరొకరికి తప్పకుండా పనికొస్తుంది. మనం దేన్ని ఇష్టపడి దగ్గర ఉంచుకుంటే అదే మన దగ్గర ఉంటుంది. మనం నిర్లక్ష్యంగా దేన్ని చూస్తామో అది మన దగ్గర ఉండనే ఉండదు. చెయ్యి జార్చుకున్నాక రమ్మన్నా రాదు. అమ్మ మాటలు గుర్తుకు రావడంతో మనసు ఆరుద్రంగా అయిపోయింది. ప్రజ్ఞకు చాక్లెట్ ఇచ్చి జిప్పు వెయ్యబోతుంటే బ్యాగ్లో భద్రంగా పడుకున్న రాక్షసుడిలా తాతగారు ఇచ్చిన కవర్ కనిపించింది. మీ ఆయనకి ఇవ్వమ్మా అన్నారు ఆయన. నాకు తెలియని రహస్యం అందులో ఏముంది అన్న ప్రశ్న ఆలోచనలో నిలబడిన వెంటనే దానికి సమాధానంగా కవర్ బయటికి తీసి చింపాను. పెద్ద ఉత్తరమే. నాది కాన్వెంటు చదివే. తెలుగు పెద్దగా చదవటం రాదు. అయినా కూడబలుక్కొని చదవటం మొదలుపెట్టాను. అమ్మా ఛాయ, ఇది నీ భర్త ఇవ్వకుండానే నువ్వు చదువుతావని నాకు తెలుసు. చదువుతున్న నేను ఉలిక్కిపడి చుట్టూ చూశాను. నేను ఎక్కడున్నానో నిర్ధారించుకున్నాక తిరిగి చదవసాగాను. నేను హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయిన సంగతి నీకు తెలుసు. మీ నాన్న, మీ అత్తయ్య వీరిద్దరే నాకు సంతానం. మన అందరి దురదృష్టం కొద్దీ మీ అమ్మ 8 సంవత్సరాల క్రితం కాలం చేయటం, మీ క్షేమం కోసం మీ నాన్న మీ పిన్ని 2వ వివాహం చేసుకోవడం, ఆమె కన్నతల్లిలా సాకి నీకు నీ తమ్ముడికి వివాహాలు చేయడం, ఇవన్నీ నీకు తెలిసినవే. నేను వీరవాసరంలో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర అటెండర్గా సోమరాజు అన్న కుర్రాడు పనిచేసేవాడు. అప్పటికి మీ నానమ్మకి మీ అత్తయ్య కడుపులో ఉంది. మీ నానమ్మకి నిండు నెలలు. మరో 15 రోజుల్లో పురుడు వస్తుంది అని డాక్టర్ డేట్ ఇచ్చారు. అంతలోనే అనుకోకుండా నాకు వారం రోజులు రాజమండ్రిలో ట్రైనింగ్ వేశారు. డెలివరీకి 15 రోజులు సమయం ఉంది కదా అనే ధైర్యంతో, సోమరాజు ఉన్నాడు అన్న భరోసాతో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. డ్యూటీ అయిపోయిన వెంటనే సోమరాజు ఇంటికి వెళ్ళేవాడు కాదు. ప్రతిరోజు ఇంట్లో కావలసిన సరుకులు కూరలు తెచ్చేవాడు. మీ నాన్నకి అప్పటికి 7 ఏడాది నిండింది. వాడి ఎత్తుకుని ఆడించేవాడు. నీ భార్య ఎదురు చూస్తుందిరా అంటే, పర్వాలేదు సార్, తను అర్థం చేసుకుంటుంది. అయినా పక్కన పిలిస్తే పలికే 2 వాటాల వాళ్ళు ఉన్నారు అనేవాడు. నేను ట్రైనింగ్కి వెళ్ళిన 2వ రోజే నా మీద బెంగతో మీ నాన్నకి జ్వరం వచ్చి రక్తపు జిగట విరోచనాలు అవ్వటం ప్రారంభించాయట. అది చూసి కొడుకు ఏమైపోతాడో అనే దిగులుతో నిండు గర్భిణి అయిన మీ నానమ్మకి రక్తపోటు పెరిగి నొప్పులు ప్రారంభమయ్యాయట. అసలే వానాకాలం. ఓ పక్క ఉదయం నుంచి కురుస్తున్న వాన కుంభవృష్టిగా మారిందట. సోమరాజు తన భార్యని మీ నానమ్మకు తోడుగా హాస్పిటల్లో ఉంచి మీ కళ్ళు తేలేసిన మీ నాన్నని చంటి పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించాడట. వెంటనే పరిశీలించి సిలేన్ పెట్టి, ఒక అరగంట లేట్ అయితే పిల్లాడు దక్కేవాడు కాదయ్యా,
సమయానికి తీసుకొచ్చావు. ప్రతి అరగంటకు పరీక్ష చెయ్యాలి. రేపు ఉదయం కానీ ఏ సంగతి చెప్పలేను. బాబు దగ్గర ఎవరు ఉంటారు అని అడిగాడట డాక్టర్. నేను ఉంటాను సార్ అన్నాడట సోమరాజు. ఆ హాస్పిటల్లో మీ నానమ్మ ఎంతో మానసిక వేదన అనుభవిస్తుంటే సోమరాజు భార్య ఒక్క క్షణం కంటి మీద కొనుకు లేకుండా సేవ చేసిందట. విశేషం ఏమిటంటే ఆమె కూడా 7వ నెల గర్భవతి. ఆ రాత్రంతా నిద్రలేని సోమరాజు నర్సుకు బాబును చూడమని నర్సుకు పురమాయించి ఈ హాస్పిటల్కు వచ్చి మీ నానమ్మని మళ్ళీ వెళ్ళి మీ నాన్నను అలా గంటకి 2 హాస్పిటల్ మధ్య తిరుగుతూనే ఉన్నాడట. అక్కడ మీ నానమ్మ ఆడపిల్లను ప్రసవించింది. పిల్లవాడికి ఏమీ ప్రమాదం లేదయ్యా. నిజంగా నువ్వే ఆ బాబు ప్రాణం కాపాడావు. యు ఆర్ గ్రేట్. ఆ బాబు తల్లిదండ్రులు నీ మానవత్వానికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అన్నారట. అలా నా పిల్లలకు ప్రాణం పోసిన దేవుడమ్మ సోమరాజు. ఆ తర్వాత అతనికి 3 కూతుళ్ళు 1 కొడుకు పుట్టారు. పెద్ద కూతురు తప్ప ఒక్కరూ చూడరట. మీ నానమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు పోయినప్పుడు పరామర్శించడానికి వచ్చాడు. నేను ఎత్తుకొని పెంచిన పిల్లలు ఎంత పెద్దవాళ్ళయ్యారయ్యా. మీరు చల్లగా ఉండాలి బాబు అని మీ నాన్నను అత్తయ్యను నిండు మనసుతో ఆశీర్వదించేవాడు. ఎందుకు అనుకున్నావు? ఆ రోజుల్లో పోస్టల్ సూపరింటెండెంట్ నా క్లాస్మేట్. నేను ఒక చిన్న చీటీ రాసిస్తే సోమరాజుకు ఆయన అటెండర్ పోస్టు వేశాడు ఆయన. అదే కృతజ్ఞత. నిన్న ఉదయం నువ్వు వచ్చినప్పటి నుంచి అస్తమాను ఇంత కంఠంతో గట్టిగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన అని మీ పిన్నితో అనడం నేను విన్నాను. నేను మాట్లాడేది ఆ సోమరాజు పెద్ద కూతురుతో. ఆమె తన తండ్రిని దగ్గర పెట్టుకుని చూస్తుందట. మీ నానమ్మ దినానికి వచ్చి వెళ్ళాక సోమరాజుకు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి మాట పడిపోయిందట. ఈరోజు నువ్వు మీ తమ్ముడు ఇలా ఉన్నారంటే కారణం మీ నాన్న. మీ నాన్న బ్రతికి ఉన్నాడంటే కారణం సోమరాజు. అంటే మీ బ్రతుకు మూలం సోమరాజు అన్నమాట. ప్రాణభిక్ష పెట్టిన వాడికి మొదటిసారిగా నేను పంపుతున్నది ఈ ఒక్క 1000 రూపాయలే. మన బ్రతుకు మూలమైన అతనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా? నిన్ను ఒక్క కోరిక కోరనా తల్లి? టీవీలో సీరియల్స్ చూడటం తగ్గించు. వీలైతే మానేయ్. కుటుంబ స్త్రీలలో అత్యంత సహజంగా ఉండే మానవత్వాన్ని చంపేసి రాక్షసత్వాన్ని ప్రేరేపించి హత్యలు చెయ్యగలిగినంత కఠినమైన మనస్తత్వాలు పెంపొందించే విధంగా రూపొందుతున్నాయి ఈవేళ సీరియల్స్ అన్నీ. ఆ సమయాన్ని ప్రజ్ఞలో మానవత్వపు బీజాలు నాటే విధంగా వినియోగించు. మాతృత్వపు మధురిమను రుచి చూపి నిజమైన ప్రేమతత్వాన్ని సేవా గుణాన్ని ప్రేరేపించు. ఇదే నా కోరిక. ఇదంతా చెప్పి నీ మనసు బాధ పెడితే నన్ను మన్నించు తల్లి. ఇట్లు ఆశీస్సులతో తాతగారు. అప్రయత్నంగా నిండిపోయిన నా కన్నీళ్లతో తడిసిపోతున్న ఉత్తరాన్ని కళ్ళకద్దుకుని జాగ్రత్తగా మడతపెట్టి భద్రంగా చీరమడతలో దాచుకున్న నేను 100 రూపాయల నోటు ఉండని జాగ్రత్తగా విప్పి సాధ్యమైనంత సాఫుగా చేసి అపురూపంగా ముద్దు పెట్టుకుని పరుసులో దాచాను. నన్ను వింతగా చూస్తున్న ప్రజ్ఞ తలని గాఢంగా గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాను. మీ మాటలు సువర్ణ అక్షరాలు తాతగారు. ప్రతి మనిషి ఈ లోకంలో తన బ్రతుకుకు మూలాలు తెలుసుకొని ప్రవర్తిస్తే అభాగ్యులు అనాథలు ఉండరు ఈ సమాజంలో. మీరే నన్ను క్షమించాలి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.